మీకు కూడా అది లేదు. క్లాసు చూస్తున్నా నేను చాలా బాగా కూర్చున్నాను పిల్లలకి బాగానే ఇంటర్ మన క్లాస్ మరి ఏం చెప్తారు మన పిల్లలు కూడా వాళ్ళు డిస్టర్బెన్స్ అయిపోతుంది. వాడు కూడా క్యాచ్ చేయడం చెప్పే మాట కాబట్టి క్లాస్ ఉన్నంత కాలం ఫోన్ మాత్రం దాన్ని తీసుకోవాలి, అవాయిడ్ చేయాలి ఫోన్. అప్పుడు మనం పిల్లలకి మంచి చెప్పడానికి అవకాశం అయిపోతుంది. ఇంకొక ఏంటంటే మనకి పిల్లలకి బాగా ఇప్పుడు డల్ స్టూడెంట్ ఉంటాడు, యావరేజ్ స్టూడెంట్ ఉంటాడు, క్లాస్ ఉంటాడు. మనం ఎక్కువగా ఫోకస్ చేసి డల్ స్టూడెంట్ దగ్గర పోయి చేయాలి. తర్వాత నీకు ఏమైంది అర్థమైందా లేదా అని చెప్పింది అర్థమైందా లేదా, నీకు ఏం అర్థం కాదు అడగడానికి మనం ఎంత దగ్గర నుంచి మనం చెప్పేమనుకోండి వాడు ఇంకా ఇంట్రెస్ట్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనం ఏం చేస్తామంటే జనరల్గా ఫ్లవర్ స్టూడెంట్ దగ్గరికి వెళ్తాం, అది ఇంకా చదువు అది చెప్తాం, మన డల్ స్టూడెంట్ పట్టించుకోండి. వాడు ఫీల్ అయితే ఫస్ట్ ఇండియన్ డెవలప్కి వెళ్ళాలి. డల్ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి సజెషన్ కరెక్ట్ ఇచ్చినట్టయితే వాడు కూడా ఫ్లవర్ స్టూడెంట్ లాగా వాడు కూడా ఎక్కువ అభివృద్ధి మంచి మార్క్స్ తెచ్చుకోవడం ప్రయత్నం చేస్తారు. మనం చూస్తున్నాం మీరు ప్రైవేట్ కాలేజ్ కన్నా మన గవర్నమెంట్ కాలేజ్లో మంచి రిజల్ట్ వస్తుంది, మంచి ర్యాంక్స్ కూడా వస్తుంది. 974, 974. బాయ్స్ కాలేజ్లో 9 మనకి ఎంత 480 వచ్చి ఫస్ట్ ఇయర్ అక్కడ లెక్చర్స్ అందరూ కూడా పాపం అక్కడ వాళ్ళకి పిల్లలు పేద పిల్లలు వాళ్ళందరూ ఎక్కువ చేసి